యా సార్, సెన్సార్ని ఎలా ఒప్పించాలని మీరు ఇక్కడ డ్రగ్స్, మందు, అమ్మాయిని ఈ మొత్తం టోటల్గా మీరు పెట్టింది సెన్సార్కి ఆపోజిట్లో పెట్టారు. సెన్సార్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే సమాధానానికి మీ రిప్లై? సెన్సార్ అయిపోయిందండి. సెన్సార్ ఆల్రెడీ అయిపోయింది అండ్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఏ సర్టిఫికేట్. యాక్చువల్లీ డబ్బులే ఉంటుందా అని అడిగాను, లేదన్నారు, ఓన్లీ ఏ ఉందన్నారు. సో యా, ఏ ఇచ్చారు. యా, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఎక్కడో చూసాము, మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా కథ చెప్పారని నేను విన్నాను. దాని గురించి ఏంటి అసలు? ఆయనకి ఇదే కథ చెప్పారా? అది ఆ కాన్సెప్ట్ వేరేనండి. ఏంటంటే అది చెప్పాలి. ఒరిజినల్గా ఏమైందంటే నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నేను వైజాగ్లో ఉండేవాడిని. వైజాగ్లోనే ఐ యూస్ టు అంటే నేను చదువుకుంటున్నావాడిని, 100% సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. నన్ను వైజాగ్ దాటి ఇంట్లో పంపించలేదు. నేను విశాఖపట్నంకి ఎవరు షూటింగ్కి వచ్చినా ఆ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని వాళ్ళ హోటల్ రూమ్లోకి ఎలా వెళ్ళానో తెలియదు, వెళ్ళి వాళ్ళకి కథ చెప్పేవాను. అలాగా ఎంతోమందికి విశాఖపట్నంలో వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంటర్మీడియట్లో అప్పుడు చూడడానికి సన్నగా చిన్న కుర్రల్లో ఉండేవాడిని. వాళ్ళకి వెళ్ళి ఆ రోజుకి నేను రకరకాల కథలు రాసేవాడిని, ఆ కథలు చెప్పేవాడిని. అలాగే ఎంతోమంది కథలు చెప్తున్నప్పుడు లాంగ్ బ్యాక్ ఒక టైంలో ఊరికే మామూలుగా గుర్తొచ్చి, నేను డీటెయిల్ ఇంటర్వ్యూలో ఆయనకి మామూలుగా ఆ టాపిక్ గుర్తొచ్చి చెప్పా, ఏం చేస్తారు వైజాగ్లో, ప్యాషన్ ఏంటి అన్నప్పుడు. అప్పుడు సుస్వాగతం షూటింగ్కి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే తాజ్ హోటల్లో ఉంటే నేను అందరికీ ఎలాగ ఇది చెప్తాను, అలాగే ర్యాండమ్గా ఆయన ఉన్నారని తెలిసి అలా ఆయనకి ఎలా లేవనో తెలియదు, ఒక హోటల్ తీసుకెళ్ళి ఆయన డోర్ కొట్టాను. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మెహర్ రమేష్, అప్పుడు ఎవరో మెహర్ రమేష్ అయితే ఆయన ఉన్న రూమ్లో ఆయన ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళా, కథ చెప్పా. ఆయన నిజంగా నాకు ఇప్పుడు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు ఆయన. కాకపోతే తర్వాత మెహర్ రమేష్ ఆయన వెళ్తారు, నాకు చెప్పారు, నువ్వు అసిస్టెంట్కి జాయిన్ అమ్మా, ఇలా కాదు, నేను సజెషన్ ఇచ్చారు. నేను వైజాగ్ అయితే దాటలేను, నాకు అప్పుడు ఇంట్లో పంపలేదు అసలు. అందుకే నన్ను సినిమా ఇండస్ట్రీలో రానికుండా సాఫ్ట్వేర్లోకి ఇంట్లో పంపించారు. బట్ యా, ఆ సిచ్యువేషన్లో వైజాగ్లో ఎవరు వచ్చినా కథ చెప్పేవాడిని. వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్, యా, నా చిన్నప్పుడు చాలా కుర్రాడి కింద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి స్టోరీ చెప్పా. యా.